నా మైండ్ బ్లో చేసింది ఈ మూవీ. ఒక ముక్కలో చెప్పాలంటే కల్కి ఈజ్ అ ప్రౌడ్ ఇండియన్ సినిమా స్టామినా. రాజమౌళి గారు ఆల్రెడీ మైల్ స్టోన్ క్రియేట్ చేస్తే బ్రేకింగ్ దోస్ బ్యారియర్స్, నాగశ్విన్ మేడ్ ఏ మైండ్ బ్లోయింగ్ మూవీ విత్ జీరో విఎఫ్ఎక్స్ కాంప్రమైజ్ అండ్ గ్రేట్ స్టోరీ టెల్లింగ్. హాలీవుడ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ అస్ అనేలా ఉంది అంటే ఈ మూవీ ఏ రేంజ్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మూవీ స్టార్ట్స్ విత్ అవర్ మైథాలజీ హిస్టరీ అండ్ హౌ అశ్వత్థామ విల్ బి లెఫ్ట్ ఓవర్. దో ఐ విల్ నాట్ టెల్ యూ ద స్టోరీ, ద మూవీ విల్ బి ఆల్మోస్ట్ యాజ్ షోన్ ఇన్ ట్రైలర్ యాజ్ అశ్వత్థామ ప్రొటెక్ట్స్ సుమతి alias Deepika Padukone, who will be the mother of God. How he will protect against bounty hunters like Prabhas and people from Complex. అసలు ప్రభాస్ ఎవరు, కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ థియేటర్లోనే చూడాలి. ఫ్రాంక్లీ నా మైండ్ పోయింది. అంత ఎక్స్ట్రాడినరీ మేకింగ్ ఉంది ఈ మూవీలో, ఎస్పెషల్లీ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ సీన్స్. ఒక మాస్ థియేటర్కి వెళ్తే రచ్చే. ఎస్, ఈ మూవీ టీవీలో ఎంజాయ్ చేయలేరు అస్సలు. నాని తప్ప ఇంటర్నెట్లో రోల్ అయిన మాక్సిమం క్యామియోస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆర్జీవి. ఫ్యామిలీతో మూవీ చూసేయండి. ద మైథాలజీ కనెక్షన్ టు రోల్స్ విల్ కీప్ యూ సిట్ అండ్ వాచ్ విత్ గూస్ బంప్స్. 1000 crore దాటే సినిమా రాసుకొని పెట్టుకోండి. ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇండియన్ సినిమా విత్ బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఫర్ ద లాస్ట్ 5 years ఈస్ కల్కి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పోనకాలే. మా రేటింగ్ ఈస్ 4 out of 5. ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. అండ్ వెల్కమ్ టు కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.